చైనా మాంజా ప్రాణాలు తీస్తోంది. గతంలో మాంజా తగిలి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మేడ్చల్ జిల్లా కీసరలో వ్యవసాయ పొలానికి వెళ్తున్న ఒక బైకర్కి మాంజా దారం మెడకు చుట్టుకుంది. బైక్ పై వేగంగా వెళ్తున్న సమయంలో మాంజా తగిలి మెడకు తీవ్ర గాయమైంది. భారీగా రక్తస్రావం కావడంతో బాధితుడు జశ్వంత్ రెడ్డిని హుటాహుటిన కీసరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మాంజా గాయం లోతుగా కావడంతో ఆసుపత్రి వైద్యులు 19 కుట్లు వేశారు. పండుగ సమయంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. మాంజా విక్రయాలు జరుపుతున్న దుకాణదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిషేధం ఉన్నా విచ్చలవిడిగా చైనా మాంజా విక్రయాలు జరుగుతున్నాయి. మాంజాతో గొంతు తెగిన జశ్వంత్ రెడ్డితో మా ప్రతినిధి దిలీప్ ఫేస్ టు ఫేస్. నిషేధిత చైనా మాంజాలు వ్యక్తుల ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. సో కీసర పరిధిలో ఉన్నటువంటి జశ్వంత్ రెడ్డి తన పొలానికి వెళ్తున్నటువంటి క్రమంలో చైనా మాంజా తగిలి ప్రమాదానికి గురైన పరిస్థితి. ప్రస్తుతం మనం హాస్పిటల్లో ఉన్నాము. జశ్వంత్ ట్రీట్మెంట్ పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జశ్వంత్, అసలు ఏం జరిగింది? ఎప్పుడు జరిగింది ప్రమాదం? చైనా మాంజా ద్వారానే జరిగిందా? అసలు ఏం జరిగింది? నిన్న మధ్యాహ్నం పొలానికి వెళ్తుంటే దారం మధ్యలో పడి మెడకిరికి కట్ అయింది. 22 స్టిచెస్ పడ్డాయి. ఎన్ని కుట్లు పడ్డాయి ఇప్పుడు? 22 స్టిచెస్ పడ్డాయి. జశ్వంత్తో పాటు వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారు. జశ్వంత్ వెనకాల కూర్చుంటే వాళ్ళ బ్రదర్ ముందు డ్రైవ్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది? నా సిచ్యువేషన్ ఏం జరిగింది? ఎక్కడికి వెళ్తా ఉన్నారు మీరు? మేము బాయగారి నుంచి ఇంటికి వస్తాం అన్న. ఇంటికి వస్తుంటే నార్మల్ వస్తున్నాం. మీ నుంచి కైట్ పడ్డది, మెడలో పడ్డది, మొత్తం పోయింది. చూసేవాళ్ళు బ్లడ్ వస్తుంది, పట్టుకొని వచ్చేసాం హాస్పిటల్కి. ఏమన్నా డాక్టర్స్ ఏమన్నారు? ప్రాణాపాయ స్థితి ఉందా ఇప్పుడు? సేఫ్ అన్నారు. ఇప్పుడు వీళ్ళు మాకు నెక్స్ట్ వాళ్ళు కాకుండా వాళ్ళు ఇట్లా వాళ్ళు కాకుండా వాళ్ళు మళ్ళీ రిపీట్ కాకపోతే అధికారులు కూడా రెగ్యులర్గా ఈ పతంగు స్టాల్స్ పెట్టే వాళ్ళ పైన కూడా తనిఖీలు చేయాలంటారా? చేయాల్సింది. ఇది డిమాండ్ చేస్తూ ఉన్నారు. తరచుగా ప్రమాదాలు జరుగుతుంటే నేపథ్యంలో చైనా మాంజాను పూర్తిగా డిమాండ్ చేయాలి. అధికారులు కూడా మార్కెట్లో చైనా మాంజాలు అమ్ముతున్నటువంటి వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా చైనా మాంజా కోసుకోవడంతో ప్రాణాలు పోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాం. ఇప్పుడు జశ్వంత్ కూడా మరికొంత లోతుగా ప్రమాదం జరిగితే మాత్రం ఖచ్చితంగా ప్రాణాలు పోయే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆ ప్రాణాపాయ స్థితి నుంచి అయితే బయటపడే పరిస్థితి కనిపిస్తుంది. కానీ సివియర్గా సుమారు 20కి పైన కుట్లు పడి ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. చైనా మాంజాను మార్కెట్లోకి రాకుండా పూర్తిగా దాన్ని చైనా మాంజాను లేకుండా అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ముత్యంతో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, కీసర నుంచి.